గురువుగారు అలాగే మృగశిర నక్షత్రం గురించి కూడా వివరించండి. మృగశిర నక్షత్రానికి సంబంధించి మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి జన్మతారలు. హ్మ్. ఈ నక్షత్రం వాళ్ళు చాలా వేగంగా ఉంటారు. చాలా వీళ్ళు ఎక్కువ శబ్దాన్ని వినాలి. అంటే మ్యూజిక్ పెడితే ఎక్కువ ఫుల్ సౌండ్ పెట్టి డ్యాన్స్లు వేస్తారు. హ్మ్. చిన్న సౌండ్ వీళ్ళకి నచ్చదు. ఎక్కువ సైకిల్ దొక్కితే కూడా స్కూటర్ లాగా పోవాలి. హ్మ్. లేకపోతే వీళ్ళకి కంట్రోల్ రాదు. వీళ్ళు స్లోగా పోతే పడిపోతారు. స్పీడ్గా పోతే కంట్రోలింగ్ బాగుంటుంది. వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు మంచి కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతే ఉంటుంది వీళ్ళకి. హ్మ్. కుజుడు కాబట్టి ఎప్పుడు ఎక్కువగా మాస్గా ఉంటారు. కుజుడు హ్మ్. అంటే రక్షణ రంగానికి సంబంధించిన వాడు, ఇండివిజువల్ ప్లానెట్. హ్మ్. ఇప్పుడు ఇండివిజువల్గా అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎట్టుంటారు, ఇండివిజువల్గా ఉంటారు, హ్మ్. పౌరుషంగా ఉంటారు, కోపంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు, పట్టుదలగా ఉంటారు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, శక్తిని కోల్పోని వాళ్ళగా ఉంటారు. అలాగే వీళ్ళు కూడా అలాగే ఉంటారు. డాక్టర్స్ ఇండివిజువల్గానే ఉంటారు. హ్మ్. వాళ్ళు కానీ ఇంకొక రకంగా ఉంటే ట్రీట్మెంట్ వెళ్ళిపోతుంది. అవునండి. వాళ్ళు ఆయుధం ఎత్తుకుంటారు, వీళ్ళు ఆయుధం ఎత్తుకుంటారు. హ్మ్. వాళ్ళు ప్రపంచాన్ని సమాజాన్ని, దేశాన్ని కాపాడతారు, వీళ్ళు ప్రజలు కాపాడతారు. హ్మ్. కాబట్టి ఈ నక్షత్రము చాలా గొప్ప నక్షత్రం. ఓకే. మృగశిర, చిత్త, ధనిష్ట. హ్మ్. కాబట్టి ఈ నక్షత్రానికి సంపత్తారగా ఆరుద్ర, స్వాతి, శతభిషం వస్తాయి. హ్మ్. ఈ ఆరుద్ర, స్వాతి, శతభిషంలో వీళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ధన సంబంధమైన పనులు చేసుకోవచ్చు. మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఈ మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడము, బంగారు కొనుక్కోవడము, బంగారు షాపులో తిరగడము, చిట్ ఫండ్లో చిట్టు వేసుకోవడము, ఉండి పెట్టి డబ్బులు సేవ్ చేసుకోవడము, అప్పు మాత్రం చేయకూడదు. హ్మ్. ఏదన్నా సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. ఇదే నక్షత్రం ఉన్న వాళ్ళను అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహం చేసుకోవచ్చు. ఓకే. సంపత్తార. వాళ్ళు ఏమి తెచ్చినా తేకపోయినా, ఏమున్నా లేకపోయినా దినదినాభివృద్ధి చెందుతారు. ఇక మూడవ నక్షత్రం ఏమవుతుంది? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. హ్మ్. ఈ నక్షత్రాలకు సంబంధించిన ఏ పనులు చేయకూడదు. ఓకే. గురువారం కలిసి రాదు, గురుహోర కలిసి రాదు, గురువులను ఆరాధించకూడదు. మామూలు న్యూట్రల్గా ఉండాలంతే, మరి డీప్గా వెళ్ళకూడదు. హ్మ్. ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళతో బంధుత్వాలు, ఫ్రెండ్షిప్స్ పనికిరావు. ఈ నక్షత్రం విపత్తారు కాబట్టి ప్రారంభోత్సవాలు అస్సలు పనికిరావు. ఓకే. అది ఏదో ఒకటి జరుగుతుంది. కొంతమందికి ఆ షాపులు సడన్గా ఏదో ప్రమాదానికి గురవుతాయి. హ్మ్. అగ్ని ప్రమాదమో ఏదో జరుగుతుంది. వీళ్ళకి కాకపోయినా కానీ వీళ్ళు ఆనుకొని ఒకే గోడ ఉండేటువంటి షాప్ అంటుకునేస్తుంది. హ్మ్. వీళ్ళ వస్తువులు మొత్తం ఇలా అయిపోతాయి, ఇలా ఉండేది ఇలా అయిపోతాయి, అన్నీ కలిపోతాయి. ఓకే. ఆ వేడికి గోడలు వేడెక్కిపేసి ఏం చేయగలుగుతారు? అట్లొస్తుంది విచిత్రం. అంటే నేను అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. అంటే విపత్తారులో వీళ్ళు ప్రారంభించేసి ఉంటారు. ఓకే అండి. బాగా జరిగే వ్యాపారం ఒకసారి విపత్తు అయిపోతుంది. హ్మ్. విపత్తు అంటే ఒక పెద్ద ప్రమాదం అర్థం. విపత్తుల నిర్వహణ కమిటీ అని ఒకటి ఉంది. ఏదైనా విపత్తు జరిగినప్పుడు దాంట్లో డబ్బులు పెట్టుకుంటారు ఆల్రెడీ. ఆ డబ్బు అయితే పనిచేస్తారు. హ్మ్. అప్పటికప్పుడు బడ్జెట్లో ఎత్తుకోలేరు. కాబట్టి ఆ విపత్తుని ఇచ్చేటువంటి నక్షత్రాలు ఇవి. ఓకే. గురువుదే కావచ్చు, కానీ ఈ నక్షత్రానికి విపత్తు. ఇక్కడ ఎవరిదైనా సరే ఏ గ్రహానికి సంబంధించిన విపత్తు కావచ్చు, ఏ గ్రహానికి సంబంధించిన ఇప్పుడు రాహుది శుభంగా వచ్చింది. రాహు చెడు గ్రహము, హ్మ్. కానీ ఇక్కడ అనుకూలంగా వచ్చింది. ఓకే. రాహుది అనుకూలంగా వచ్చినప్పుడు హోటల్ పెట్టచ్చు, ట్రావెలింగ్స్ పెట్టచ్చు, ఫారెన్ పోవచ్చు, విదేశీ విద్యలు చదవచ్చు, హ్మ్. అన్నీ కలిసి వస్తాయి. అవన్నీ కలిసి వస్తాయి. యూట్యూబ్ స్టూడియో పెట్టచ్చు, సినిమా యాక్టింగ్కి వెళ్ళచ్చు, ఇన్ని చేయొచ్చు. హ్మ్. క్యాటరింగ్ బిజినెస్ అన్నీ కూడా చేయొచ్చు. ఓకే. మనం రాహు చెడగ్రహం అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ నక్షత్ర వివరం తెలుసుకున్న తర్వాత దాన్ని ఫాలో అయ్యేది మార్చుకోవాలి, ఓకే. ఫార్మాట్ మార్చుకోవాలి. హ్మ్. 4వ నక్షత్రము పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, క్షేమతార. ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు సంబంధించి వీళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. శనివారం కలిసి వస్తుంది, హ్మ్. శని హోరా కలిసి వస్తుంది, బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్ కలర్స్ కలిసి వస్తాయి. శని సంబంధమైన అన్ని కారకత్వాలు బాగా వీళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. వీళ్ళకు శని మహర్దశ వచ్చినప్పుడు కూడా పెద్దగా తాకడ లేకుండా పోతుంది. హ్మ్. క్షేమతార కాబట్టి హ్మ్. ఏలినాటి శని అందరిని ఇబ్బంది పెట్టేస్తున్న ఒక ఫీలింగ్లోకి వచ్చారు. శని అనుకూలం ఎవరికి, ప్రతికూలం ఎవరికి చూసుకున్న తర్వాత అతనికి కూడా ఏలినాటి శని, అతనికి మాత్రం ఓవన్ జరుగుతుంది, మనకెందుకు ఇంత అంటే అతనికి శని అనుకూలంగా ఉంటాడు. హ్మ్. అది లెక్క. నక్షత్రం మారేకాడికి రాశి ఒకే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఓకే. 3 నక్షత్రాలకు 3 రకాల నక్షత్రాలు అనుకూల, ప్రతికూలంగా ఉంటాయి. హ్మ్. కాబట్టి రిజల్ట్స్ మారిపోతాయి. అవునండి. కాబట్టి ఇప్పుడు క్షేమతారగా ఉన్న శనేశ్వరుడు యొక్క కారకత్వాలు వీళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా ప్రత్యేక తార ఏది? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. హ్మ్. గ్రీన్ కలర్ కలిసి రాదు. ఈ నక్షత్రాలకు సంబంధించిన రోజుల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. హ్మ్. ఆ రోజు అకౌంట్ ఓపెన్ చేసిన ట్రాన్సాక్షన్సే జరగవు. ఓకే. ఆ రోజు చేసుకునంటే జరగవు. కాబట్టి వీళ్ళకు నేను ఇంకొక ముఖ్యమైన విషయం అంటే బ్యాంకుల వెనకాల గ్రహాలు ఉన్నాయి. హ్మ్.
బ్యాంకుల వెనకాల గ్రహాలు ఉన్నాయి. వీళ్ళకి ఏ గ్రహం అనుకూలం ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది మనం ఓకే. ఇంకొక వీడియోలో చెప్తాం. ఓకే. కాబట్టి వీళ్ళు ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆరాధనలు చేసుకోకూడదు. హ్మ్. ఆ నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు. ఆ నక్షత్రంలో ఉన్న బంధువులు ఉండడానికి తెలిస్తే వాళ్ళతో న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు మనం అందరం నక్షత్రం అడిగి మన బంధుత్వం ఫ్రెండ్షిప్ చేయలేము. నీది ఏ అవునండి. నక్షత్రం విపత్తారా పంపతారా చాట్ చూసానుకో ఎవడు చెప్పాడు మీకు అంటారు. ఆహా! తెలిస్తే మీరు ఆ నక్షత్రం ఉన్న రోజులు ముఖ్యమైన పనులు చేసుకో. ప్రత్యేక తార ప్రతికూల పరిస్థితులు ఇస్తుంది. హ్మ్. కాబట్టి ఆ నక్షత్రం వర్జించాలి. పెసరపప్పు కూర తినకూడదు, పెసరట్టు పెద్దగా తినకూడదు, గ్రీన్ డ్రెస్సులు వాడకూడదు. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. 6వ నక్షత్రం ఏమవుతుంది? మక, మక. అశ్విని, మక, మూల. ఓకే. ఇది సాధన తార. సాధన అంటే ఏమి? మనం ఏదైనా ప్రారంభించుకోవడము. ప్రారంభించి. మనం దీక్షలు తీసుకోవచ్చు, ఏదైనా ప్రారంభించవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏ హ్మ్. పనైనా చేసుకోవచ్చు. జీవితంలో మనం ప్రారంభించే సాధన చేసే ప్రతి ఒక్కటి ముఖ్యమైన డెసిషన్ కూడా ఒక సాధనే కదా. కాబట్టి ఈ సాధన తారలో వీళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, బాగా కలిసి వస్తుంది. హ్మ్. సాధు సన్యాసులను బాగా ఆశ్రయించవచ్చు. హ్మ్. వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు కూడా చూడొచ్చు. ఈ ఓకే. ఈ బాబా ఏంటి, ఆ గురువు యొక్క మహత్యం ఏంటి, ఇవన్నీ కూడా చూడొచ్చు. అంటే సన్యాసులు అంటే అవధూతలని అర్థం. హ్మ్. వాళ్ళు ఆరాధించవచ్చు. ఓకే. కాషాయం రంగు కలిసి వస్తుంది, హ్మ్. సింధూరం పెట్టుకోవచ్చు. హ్మ్. సన్యాసం అంటేనే కాషాయం అని అర్థం. ఇక 7వ నక్షత్రము భరణి, పుబ్బ, పూర్వాషాఢ. హ్మ్. ఈ 3 నక్షత్రాలకు సంబంధించి ఏ విధమైనటువంటి కారకత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్రుడివి. వీళ్ళకి హ్మ్. ఖచ్చితంగా లేడీస్ సమస్యలు ఉండనే ఉంటాయి. ఓకే. ఎవరో పని కట్టుకుని లేడీస్ వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అది నాకెందుకో నేనేమి పట్టించుకోను, వాళ్ళ నన్ను కష్టపడి సాధిస్తున్నారు, హ్మ్. గొడవ పడుతుంటే లేడీసు హ్మ్. ఎవరు మారితే ఏడ్చేస్తారు హ్మ్. అనే విధంగా బాధపడుతుంటారు. కొంతమంది ఈ ఈ నక్షత్రాల వాళ్ళు లేడీస్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే అస్సలు జరగదు, హ్మ్. నష్టమే. ఓకే. కానీ మంచి సెంటర్లో పెడతారు, పెట్టుబడి పెడతారు, వెరైటీలు పెడతారు, ఏం జరగదు. హ్మ్. ఈ నక్షత్రం వాళ్ళు అసలు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే భార్య కూడా ఒక లేడీనే కాబట్టి. హ్మ్. కాబట్టి వీళ్ళకి ఎడదిరిగి ఏ నక్షత్రం వాళ్ళు చేసినా కాస్త ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే భార్య అనేటువంటి శుక్రుడు స్త్రీకారక నక్షత్రాలు వ్యతిరేకం కాబట్టి పెండ్లయ్యే వరకు కూడా పుట్టిన చెల్లెళ్ళు, అక్కలు శుక్రగ్రహము, పెండ్లైన తర్వాత భార్య. భార్య శుక్రగ్రహము. హ్మ్. కాబట్టి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని సమన్వయం చేసుకోవాలంటే కూడా పరిహారాలు ఉన్నాయి. శుక్రగ్రహము నక్షత్రాల వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఒక అద్దాన్ని కానుకగా ఆలయంలో పెట్టాలి. హ్మ్. అద్దం అంటే శుక్రుడే. 2/3 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడము ఓకే. ఫ్రేమ్ కట్టి శివాలయంలో శుక్రవారం పెట్టాలి, లేదా సోమవారం పెడితే శుక్రహోరలో పెట్టాలి, హ్మ్. లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు పెట్టాలి. శుక్రగ్రహాన్ని ఆలయంలో పెట్టినట్టు లెక్క. అప్పుడు హ్మ్. శుక్రగ్రహ పరిహారం అవుతుంది. అందరూ పసుపు, కుంకుమ, గంధము, విభూది అన్నీ పెట్టుకుంటూ హ్మ్. ఉంటారు, పరిహారం అవుతుంది. ఓకే. ఇంకా కూడా వేరే పరిహారాలు ఉన్నాయి, సింపుల్గా అందరూ చేసుకోగలిగింది ఇది. అవునండి. తర్వాత 8వ నక్షత్రం ఏమవుతుంది? ఉత్తర. కృత్తిక, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాలు. హ్మ్. ఇది మిత్రతార. కాబట్టి రవి సంబంధ కారకత్వాలు ఆదివారం కలిసి వస్తుంది, సూర్య నమస్కారాలు చేయొచ్చు. రవిప్రకాష్, భానుప్రకాష్, సూర్యప్రకాష్, భానుతేజ, రవితేజ, ఆదిత్య, హ్మ్. సూర్యనారాయణ, ఆదినారాయణ ఇట్లాంటివన్నీ మన పేర్లంతా కలిసి వస్తారు. ఓకే. రవి ప్రభుత్వ గ్రహం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే వీళ్ళు ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయొచ్చు, రాజకీయాల్లో దిగచ్చు. ఈ కలర్స్ అన్నీ కూడా ఈ రవి సంబంధించినటువంటి వైట్, లేదంటే మన ఇది ఆరెంజ్ కలర్, ఓకే. ఆరెంజ్ పండ్లు ఎక్కువ తీసుకోవచ్చు. హ్మ్. వీళ్ళకు అధికారులు వెంటనే స్పందిస్తూ ఉంటారు, హ్మ్. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని కారకత్వాలు వీళ్ళకి పనిచేస్తాయి. గోధుమలతో ఉన్న ఫుడ్, చపాతీ, పూరి, గోధుమ రవ్వతో చేసిన పాయసము, ఉప్మా లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. ఆ నక్షత్రం ఉన్న అమ్మాయిని కూడా వివాహం చేసుకోవచ్చు. హ్మ్. కానీ ఆ నక్షత్రం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే పొగుడుతూ ఉండాలి. అమ్మాయిని పొగిడితే ఏమైనా చేస్తూ ఉంటుంది. ఒకే బలహీనత అంతే. ఓకే. నీకు మించి లేరు, నువ్వు కానీ నాకు ఖర్చులకి ఎక్కిపోతే నువ్వు ఎదురొచ్చినప్పుడు నాకు అన్ని పనులు అవుతాయి, ఇట్లనే మాట్లాడుతూ ఉండాలి. ఓకే. అంటే రవి గ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి వాళ్ళు పొగడ్తలు ఇష్టపడతారు. హ్మ్. గ్రహ రాజుని ఎప్పుడు ఎందుకు పొగడుతూ ఉంటారు? ఆయన ఏదో ఒక హారం తీసి ఒక ఉంగరం తీసి ఇస్తాడని. హ్మ్. అటు ఈ రవి నక్షత్రంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వీళ్ళకి అనుకూలం కాబట్టి ఆ అమ్మాయిని పొగుడుతూ ఉండడం వీళ్ళకి శ్రీరామ రక్ష. ఓకే. లేటుగా వచ్చినా తప్పు చేసినా కూడా ఆ ఏంగా నేను చూసుకుంటూ ఉంటాను. హ్మ్. తర్వాత 9వ నక్షత్రము వీళ్ళకు హస్త. హస్త, మన శ్రవణం, రోహిణి. హ్మ్. చంద్ర నక్షత్రాలు పరమ మిత్రతారలు. వీళ్ళకి తల్లి అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు తల్లి కారకుడు కాబట్టి వీళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండడం చాలా ముఖ్యమైన విషయం. సోమవారం కలిసి వస్తుంది, చంద్రహోర కలిసి వస్తుంది,
మిల్క్ రిలేటెడ్ బిజినెసెస్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉమ్, అన్నీ కలిసి వస్తాయి. ట్రావెల్స్ పెట్టుకోవచ్చు. చంద్రుడు అంటే తల్లి కాబట్టి ఉమ్, చంద్రుడు అంటే తెల్లగా ఉంటాడు కదా. హాస్పిటల్ నర్సులు ఎలా ఉంటారు? వైట్ అండ్ వైట్లు తెల్లగా ఉంటారు. అవునండి. కొంతమంది ఓం శాంతి లాంటి సంస్థల్లో కొంతమంది సిస్టర్స్ వైట్ వైట్ అండ్ శారీనే వైట్ కట్టుకుంటారు. వేసుకుంటారు. అదేవిధంగా అలాంటి వాళ్ళకు వీళ్ళు ఎక్కువగా అభిమానించడము, గౌరవించడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, వాళ్ళతో ఫోటో తీసుకోవడము, చంద్రుడిని పౌర్ణమి రోజు కర్పూర హారతి ఇవ్వడము, ఉమ్, చంద్రగ్రహ ప్రభావం ఉన్నటువంటి తిరుమలకి ఎక్కువ వెళ్ళి రావడము, ఈ చంద్రకారకతలు పట్టించుకునే కొద్దికి వీళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు. పరమమిత్తారు కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే వాళ్ళ మదర్ ఎలా కేర్ తీసుకుని అలా కేర్ తీసుకుంటుంది. చంద్రకారకత నక్షత్రం కాబట్టి ఉమ్. ఇక్కడ 9 నక్షత్రాలు కంప్లీట్.